అదా శర్మ మన తెలుగు వారందరికీ బాగా తెలిసిన హీరోయినే. ముఖ్యంగా తను యాక్ట్ చేసిన కొన్ని మూవీస్ గురించి చెప్పుకోవాల్సి వస్తే 'సన్ ఆఫ్ సత్యమూర్తి' ఒకటి, 'హార్ట్ అటాక్' ఒకటి, అలాగే 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' కూడా ఒకటి. సో ఈ సినిమాల్లో ఎక్కడా కూడా అంటే ముఖ్యంగా 'సన్ ఆఫ్ సత్యమూర్తి' కానీ 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'లో కానీ తను లీడ్ రోల్స్ చేయలేదు. కానీ తను ఏ చిన్న రోల్ చేసినా కూడా ముఖ్యంగా తన ఒక ఇన్నోసెంట్ ఫేస్తో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేది ఆ క్యారెక్టర్కి సంబంధించి. సో అలా మనకి బాగా గుర్తుండిపోయే పేరే అదా శర్మ. సో యాక్చువల్గా తను 2023లో 'ది కేరళ స్టోరీ' అనే సినిమాలో నటించింది. సో ఆ సినిమా రిలీజ్ అయ్యాక తను నిజంగా చూస్తే చాలా విమర్శలను అయితే ఎదుర్కొంది. ఎస్, ఇప్పుడు రీసెంట్గా తను కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రపంచంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు అని, అలాగే అదే ప్రపంచంలో సగం మంది నన్ను సమర్థించారు, వారే నన్ను రక్షించారు, వారి వల్లే ఈరోజు నేను బ్రతికున్నాను అంటూ ఒక స్టేట్మెంట్ అయితే తను పాస్ చేశారు. ఎస్, యాక్చువల్గా చూసుకుంటే అదా శర్మ ఇంకో విషయం కూడా చెప్పుకొచ్చారు. యాక్చువల్గా నేను చాలా ఇష్టపడే నేను ఇలాంటి సినిమా స్క్రిప్ట్ని ఎంచుకున్నాను. మిగతా నేను వేరే ఏ సినిమాలు చేసినా కూడా స్క్రిప్ట్లో వైవిధ్యం కానీ ఇలాంటి సాహసోపేతమైన చాలా డిఫరెంట్గా ఉంటేనే నేను ఎంచుకుంటాను అంటూ తను చెప్పుకొచ్చారు. సో మీలో ఎంతమంది ది కేరళ స్టోరీ సినిమా చూశారు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి?